Welcome to my channel Sarita Wonders. Please subscribe to my channel and click on the bell icon. హలో అండి. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా, సింపుల్గా మీ పిల్లలు ఎలా బ్లౌజ్ని 3 మెటీరియల్స్ యూజ్ చేసి చాలా గ్రాండ్ లుక్ వచ్చేలాగా నార్మల్ నీడిల్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మెటీరియల్స్ చూద్దాము. బాల్ చైన్, వైట్ పర్ల్స్, షుగర్ బీడ్స్, నీడిల్ నెంబర్ 10, మార్కింగ్ పెన్సిల్. సో ఇప్పుడు ఇలా నేను షోల్డర్ దగ్గర నుంచి ఒక లైన్ అనేది ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఈ లైన్ నుంచి హాఫ్ బాడీ వరకు ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇటే డిజైన్ చేస్తాను, అటు చేయట్లేదండి. హాఫ్ బాడీ డిజైన్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా జస్ట్ కరుంజి ఆర్మ్ హోల్ వరకు ఒక లైను, ఈ గ్యాప్లో కూడా ఒక లైన్. జస్ట్ ఇలా నేను 5 లైన్స్ అనేవి మార్కింగ్ చేసుకున్నాను. ఇది కొంచెం కర్వ్ కింద మార్క్ చేసుకుందాం. సో అంతే. ఈ మార్కింగ్ చేసుకున్నది మనం ఎరేజర్తో రబ్ చేస్తే పోతుందండి. సో ఇప్పుడు ఇలా ఈ లైన్స్కి మనం బాల్ చైన్ అనేది పేస్ట్ చేస్తాము. లైన్ ఎంత ఉందో చూసి కట్ చేసుకుని గ్లూ అప్లై చేస్తున్నాను. ఈ గ్లూ వచ్చేసి B7000 అండి. ఫ్యాబ్రిక్ గ్లూ కన్నా చాలా స్టిఫ్గా ఉంటుంది, త్వరగా డ్రై అవుతుంది. ఇలా గ్లూ అప్లై చేసుకుని బాల్ చైన్ అనేది పేస్ట్ చేసుకోవాలి. సేమ్ ప్రతి లైన్ కూడా ఇదే విధంగా అండి. గ్లూ అప్లై చేసుకుని బాల్ చైన్ పేస్ట్ చేసుకుని కట్ చేసుకోవాలి. సో ఇలాగే మొత్తం లైన్స్ అన్నీ కూడా ఈ బాల్ చైన్ అనేది పేస్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు బాల్ చైన్ వద్దు, నచ్చలేదు అంటే కనుక దీని ప్లేస్లో షుగర్ బీడ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. షుగర్ బీడ్స్ ఆల్రెడీ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చాలా వీడియోస్లో చూపించాను. ఎవరైనా ఇన్ కేస్ చూడకపోతే కనుక, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్లో చూడండి. షుగర్ బీడ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఉంటుంది. సో చాలామంది బాల్ చైన్ అనేది బ్లాక్ అయిపోదని కామెంట్స్ పెడతారు మళ్ళీ ఇది చూశాక. కొంచెం మంచి క్వాలిటీలో తీసుకోండి బాల్ చైన్ అనేది. అండ్ తర్వాత ఏదైనా సరే మీరు స్టిచ్ చేశాక నార్మల్ బ్లౌజెస్లో బయట పెట్టి వదిలేయద్దండి. అండ్ బీరువాలో సరే, ఎక్కడ స్టోరేజ్ చేసుకున్న కబోర్డ్స్లో అయినా సరే నార్మల్గా శారీలో పెట్టి వదిలేయకూడదు. ఇవన్నీ కూడా వేరే కవర్లో కానీ ఆర్ బాక్స్లో కానీ స్టోరేజ్ చేసుకుంటే మీరు అవి కలర్ అనేది పోకుండా ఉంటుంది. అండ్ ఎక్కువ వాష్ చేసినా సరే పోతుంది కదండి. వాష్ చేస్తే పోతుందా అని అడుగుతారు. వన్స్ ఆర్ ట్వైస్ వాష్ చేస్తే ఏం పోదు, బట్ ఎక్కువ మనం వాష్ చేస్తే పోతుంది. సో మీరు వేసుకున్నాక అండ్ కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ స్టోరేజ్ చేసుకోండి. సో ఇలా అన్నీ పేస్ట్ చేసిన తర్వాత నార్మల్ నీడిల్ తీసుకుని ప్రతి లైన్కి కూడా సపోర్ట్ నాట్స్ అనేవి వేసుకోండి. ఎందుకంటే బాల్ చైన్ కదా, పేస్ట్ అయి ఉంటుంది స్టిక్ అయ్యి గట్టిగానే. బట్ ఇన్ కేస్ ఇలా పిల్లలు కదా, కొంచెం త్వరగా మళ్ళీ కేర్లెస్గా ఉంటారు కదా. సో అందుకు సపోర్ట్ నాట్స్ అనేవి ఏదైనా సరే పేస్ట్ చేసుకుంటే సపోర్ట్ నాట్స్ వేసుకోండి. నేను ఇలా ప్రతి లైన్కి కూడా సపోర్ట్ నాట్స్ అనేవి వేస్తాను. సో తర్వాత ఇక్కడ నేను ప్రతి లైన్కి ఇలా అటు ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. హాఫ్ ఇంచ్కి ఇలాగా కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ లేకుండా దగ్గరగా ప్రతి లైన్కి కూడా ఇలా మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో ఇలా మార్కింగ్ చేసిన ప్లేస్లో పర్ల్స్, షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. నార్మల్ నీడిల్ ఇలా తీసుకుని ఒక పర్ల్ ఒకటి, షుగర్ బీట్ని ఒకటి తీసుకుని నీడిల్ ఇలా కిందకి దించేసేయాలి. పర్ల్ అంటే ఇది రైస్ పీట్లాను కాకుండా కొంచెం షేప్ మీకు కనిపిస్తుంది కదండి. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ ఈ షేప్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వీటి ప్లేస్లో గోల్డ్ కలర్ పర్ల్స్ ఉంటాయి కదా, వాటినన్నా యూజ్ చేయొచ్చు. మీరు బ్లౌజ్ కలర్ని బట్టి ఇవి డిసైడ్ చేసుకోవాలి. సో ఇది డార్క్ కలర్ కాబట్టి నేను ఇవి బాగా హైలైట్గా కనిపిస్తాయని ఇవి యూజ్ చేస్తున్నాను. సేమ్ మనం మార్కింగ్ చేసుకున్న ప్రతి దానికి కూడా ఒక పర్ల్, ఒక షుగర్ బీట్ని తీసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి అటు ఇటు కూడా. సో చూసారు కదండి, ఇలా మొత్తం డిజైన్ అంతా కూడా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర స్టిచ్ చేసేసుకోవాలి. సో ఓవరాల్గా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా తక్కువ టైంలో నాకు 1.5 అవర్ పట్టిందండి, జస్ట్ అంతే.
1½ అవర్‌లో నేను స్టిచ్ చేశాను. సో, చాలా ఈజీగా, సింపుల్‌గా తక్కువ మెటీరియల్స్‌లో, తక్కువ టైంలో ఇలా ప్లెయిన్ బ్లౌజ్‌ని డిజైనర్ బ్లౌజ్ కింద చేసుకోవచ్చండి. ఈ డిజైన్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థాంక్స్ ఫర్ వాచింగ్.